శ్రీధర్. జై శ్రీరామ్ గురువు గారు. ఈరోజు చదివిన 11వ సర్గలో 7వ శ్లోకం గురువు గారు, 1075 పేజీ. అంతా వ్యపగత పుత్ర స్నేహుండగు ఆ భృగు విస్మయము చెంది చిరునగవుచే రమణీయంబగు ఉత్తమ దృష్టితో వీతరాగుడగు కాలుని చూచి ఇట్లనెను అన్నారు. ఇందులో వ్యపగత పుత్ర స్నేహుండగు అంటే గురువు గారు అంటే కొడుకు మీద వ్యామోహం పోయినవాడు, తగ్గింది అనుకోవాలా? పోయింది అనుకోవాలి. పోయింది. తర్వాత 10వ శ్లోకం గురువు గారు. కాలరూపుడగు ఓ దేవా, మీ అంతరంగమున అయ్యేది గలదో అద్దానిని మీరే ఎరుంగుదురు. ఈ మనస్సు యొక్క వృత్తి రూపము ఇంద్రజాలము వలె మాయా విమోహమును కలుగు చేయన దగును అన్నారు. ఎవరి మనసులో ఉన్నది వాళ్ళే ఎరుగుదురు కదా. కాలుడు అంటే ఆయన అందరి మనసులోది కూడా గమనించగలడు కదా. మరి ఇక్కడ ప్రత్యేకంగా మీ మనసులోదే మీరు ఎరుగుదురు అని ఎందుకన్నారు? ఎందుకు నువ్వు చెప్పిన మాటలోనే సమాధానం ఉంది. సృష్టి ఆది నుండి అంతం వరకు కాలుని యొక్క శరీరం, మనస్సు, అది అర్థం కాలేదా? అర్థం కాలేదు. అందరి మనసు ఆయనే కదా. అందరూ కాదు, అందరూ కలిపి ఆయన. గురువు అర్థమైంది. అర్థమైందా? మొదటి రోజు ఏదైతే ఉందో ఆనాటి నుండి చివరి నాడు ఏదైతే ఉందో ఆనాటి వరకు ఉన్నదంతా ఆయన మనస్సే. అదే కాలుని యొక్క మనస్సు అంటే. మీ అంతరంగం అంటే ఈ సృష్టి అంతా మీ అంతరంగమే, మీ పరమాత్మ అన్నమాట కాలుడు అంటే ఇక్కడ. గురువు అది తర్వాత లాస్ట్ గురువు గారు 18వ శ్లోకం గురువు గారు, 1077 పేజీ. ఈ లోకమున సమస్త ప్రాణులకును మనస్సే 2 శరీరములను ఉత్పన్నం చేయుచున్నది. అంతటను సంచరించు ఆ మనస్సే ముఖ్యమగు శరీరము. దాని నుండియే ఈ జగత్తంతయు ఉత్పన్నమవుతున్నది అన్నారు. 2 శరీరాలు అన్నది అర్థం కాలేదు. సూక్ష్మము స్థూలము 2 శరీరాలు, లేకపోతే లోపలిది బయటది. లోపలిది సూక్ష్మము, బయటది స్థూలము. సంకల్పము స్థూలమైన అనుభవము. నీకు 2 శరీరాలు కనిపిస్తున్నాయి. బయట శ్రీధర్ కుమార్ అని అందరితో వర్తిస్తున్నట్లుగా కనపడేది. అలానే లోపల శ్రీధర్ కుమార్ అని అనుకుంటూ అందరినీ సృష్టించుకొని వర్తించేది. బయటది నాశనం అయిపోద్ది, లోపలది కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి లోపల ఎప్పుడు తుడిచివేస్తే అప్పుడు బయట కూడా తుడిచివేయబడినట్లు అవుతుంది. లోపల తుడవకుండా బయట ఎంత స్నానాలు చేసినా, గంగలో మునిగినా, ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా, ఎన్ని పనులు చేసినా సరే లోపల తుడిచివేయకుండా, శుభ్రపడకుండా బయట ఎప్పటికీ శుభ్రపడటం లేదు, బయట లేదు. లోపల ఉన్నదా అంటే ఆలోచన చేస్తే లోపల కూడా లేదు. కాబట్టి జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం. అనుభవం అంతా ఎప్పుడు అంతరంగాల రూపంలో ఉంటుంది. బహిరంగంగాను అంతరంగంగాను ఉంటుంది. ఇవే 2 శరీరాలు. ఇదంతా కలిపితే మనస్సు. ఇంకా అంతే గురువు గారు. జై శ్రీరామ్.